స్వదేశీ ఉత్పత్తులకు ప్రజలు తగిన ప్రోత్సాహం అందించాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి కొండలరావు కోరారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గొల్లప్రోలో బీజేపీ నాయకులు స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధుతో కలిసి గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. గండి కొండలరావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి, దేశీయ పరిశ్రమలు వృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు, సైతన సత్యకుమారి, పడాల సీను, కర్రి సత్యనారాయణ, అడప మోహన్, చీపురి భాస్కర్రావు, మార్తమ్మ, అడవిరాజు, కామరాజు, వియ్యపు రాములు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో వెంకట సూర్యనారాయణ రాజు అనే నేను, మేడతాని కామరాజు అనే నేను, భారత్ మాతా సేవకే భారత మాత సేవకే గౌరవార్థం ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా రోజువారీ జీవితంలో సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులనే వినియోగిస్తాను. దిగుమతి చేసిన వస్తువులకు స్వదేశీ ప్రత్యయాలను పెంచుకుంటాను. ఇంట్లోను పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను. మన దేశ అన్నదాతలు మరియు చేతూర్తి కళాకారులకు మద్దతిచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను. యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవరిచేలా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను. కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోను భారతీయ భాషలనే మాట్లాడుతాను. పర్యావరణంపై జాగరూకత కలిగి ఉండి పర్యావరణహితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులను వినియోగిస్తాను. అలాగే దేశ పర్యటకు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను. భారత్ మాతాకి. ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమంలో ఈ గొల్లప్రోలు బీజేపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం భాగంగా ముఖ్య వ్యక్తిగా గండి కొండలరావు గారు రావడం జరిగింది. అదేవిధంగా సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణ గారు, జిల్లా కార్యదర్శులు సైతన సత్యకుమారి గారు, కర్రి సత్యనారాయణ గారు, అలాగే మా గొల్లప్రోలు కమిటీ, నియోజకవర్గ కమిటీ కార్యవర్గ సభ్యులు అడప మోహన్ గారు, అలాగే మా టౌన్లో ఉన్న వాళ్ళు వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు కూడా అందరూ ఆదరపి ఈ ప్రోగ్రాం ఈ సమావేశంలో చేయడం జరుగుతుంది. ఈ సమావేశం గురించి ఇప్పుడు మన వ్యక్తిగా వచ్చిన ఆయన గండి కొండలరావు గారు మాట్లాడుతున్నారు. మధు గారికి, సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణ గారికి, జిల్లా సెక్రటరీ సత్యకుమారి గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నవరం గారికి, మోహన్ రావు గారికి, మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్లు, మండల వైస్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు వీళ్ళందరికీ కూడా గొల్లప్రోలు కార్యకర్తలందరికీ నా నమస్కారములు. ఈ రోజున మన కార్యక్రమాలు బీజేపీ కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం కొంతవరకు సేవ పక్వాడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది విభిన్నమైన ప్రోగ్రాం ఆత్మనిర్భర్ భారత్ అనేది. ఇది మామూలుగా మనం నవంబర్ 25 నుంచి చేయాలి. అయితే మనకి సేవ పక్వాడ కార్యక్రమాలు అది ఉండటం వల్ల కొద్దిగా లేట్గా జరిగింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ ప్రోగ్రాం కొనసాగాలి. మీరు మొన్ననే చూసారు, జిఎస్టీ తగ్గించే కార్యక్రమం మనం విధిగా 22 నుంచి జిఎస్టీ తగ్గింపు గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి దానివల్ల పొందే లబ్ధి ప్రజలకి తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిఎస్టీ తగ్గిస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గిపోద్ది
అని అనుకున్నారు కొంతమంది. అయితే ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఈ యొక్క తగ్గించే పదాలు ప్రజలు జేబీ నిండా ఉండడం వల్ల ఇంకా వస్తువులు ఎక్కువ కొని ఇంచుమించుగా 40% పెరగడం జరిగింది. 22వ తారీఖున మనం జిఎస్టీ తగ్గిస్తే ఆ 8 రోజుల్లోనే పెరిగి ఆ నెలలో ఇంచుమించుగా 40% పెరగడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు చూస్తే దేశం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా